హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాకాశ్రీ టాక్స్. ఇవాళ మన రెసిపీ సాంబార్. దీనికోసం ముందుగా స్టవ్ మీద గిన్నె తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ములక్కాయ, బెండకాయ, టమాటా, క్యారెట్, ఉల్లిగడ్డ ముక్కలు యాడ్ చేసుకోవాలి. దీనికి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ముక్కలు కాసేపు మగ్గిన తర్వాత దీనిలోనికి చింతపండు వాటర్ యాడ్ చేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టి కాసేపు మరగనివ్వాలి. సాంబార్లోకి పప్పు మిక్సీ పట్టి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా లాస్ట్లో యాడ్ చేయకుండా స్టార్టింగ్ ముక్కలు ఉడికేటప్పుడే యాడ్ చేస్తే పప్పుతో పాటు ఉడికితే ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. సాంబార్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పప్పు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఇందాక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి మరగనివ్వాలి. ఈలోపు మనం పోపు రెడీ చేసుకుందాం సాంబార్లోకి. గిన్నెలో ఆయిల్ తీసుకొని ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ దీనికి మెయిన్. కలుపుకొని ఈ పోపు మిశ్రమం వేగిన తర్వాత మరుగుతున్న సాంబార్లో యాడ్ చేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కొత్తిమీర ఫైనల్గా యాడ్ చేసుకోవాలి. వేడివేడి సాంబార్ రెడీ. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ కొట్టండి. మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. బాయ్.